బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని పూర్తి బాధ్యతలు అప్పగించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా తానా కిషోర్, హెచ్ఎండిఏ మేనేజింగ్ డైరెక్టర్ గా అహ్మద్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోటా శ్రీనివాస్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చాహత్ బాజ్పాయ్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ విఠల్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను మరింత స్పీడప్ పెంచేందుకు, అదేవిధంగా పారదర్శక పరిపాలన అందించే విధంగా అధికారులకైతే బదిలీలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మరింత గాడిలో పెట్టాలి, అదేవిధంగా మరింత స్పీడ్ పెంచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు అధికారులకైతే ఆదేశాలు బదిలీ అయ్యింది. అమర్పాలి కాటా ఐఏఎస్ నుంచి 2 డిపార్ట్మెంట్లకు ఆమెకు తీసివేసి మరో 2 డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ గా మూసీ రివర్ డెవలప్మెంట్ బాధ్యత నుండి ఆమెకు తొలగించడం జరిగింది. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జీవోలో పిఎస్ శాంతకుమారి జీవో జారీ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ సంబంధించి దానిపైన టాప్ ప్రయారిటీ తీసుకుంది. ఎందుకంటే మూసీ రివర్ సంబంధించి దాన్ని ప్రతిష్టాత్మక తీసుకున్న నేపథ్యంలో క్యాపబుల్ ఉన్నటువంటి అధికారులు ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా చూసినట్టయితే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదనపు బాధ్యతగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంఏయుడి అంటే మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన దానా కిషోర్ కు మూసీ రివర్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. హెచ్ఎండిఏ పూర్తి బాధ్యతలు కూడా సర్ఫరాజ్ అహ్మద్ కు ఐఏఎస్ కు అప్పగించడం జరిగింది. దీంతో పాటుగా హెచ్ఎండిఏ జాయింట్ కలెక్టర్ గా కోట శ్రీనివాస్ బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు టిఎస్ శాంతకుమారి. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చావత్ బబ్బర్ ను ఐఏఎస్ ను అది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ ను కూడా బదిలీ చేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే హెచ్ఎండిఏ సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఒకవైపు హైడ్రా కొనసాగుతున్న నేపథ్యంలో సో హైడ్రా సంబంధించిన పనులు అవుతున్నాయి. మరోవైపు హెచ్ఎండిఏలో విస్తరణ సంబంధించిన అంశాలు కానీ లేకపోతే మూసీ రివర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ టాప్ ప్రయారిటీ తీసుకునే నేపథ్యంలో క్యాపబుల్ ఉన్నటువంటి అధికారులను ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించినట్టుంది. అందులో భాగంగానే ఈ యొక్క తాజాగా ఐఏఎస్ అధికారుల యొక్క బదిలీలు అదేవిధంగా పదోన్నతులు సంబంధించిన విషయంలో ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపాలన మరింత గాడిలో పెట్టేందుకు, మరింత స్పీడప్ పెంచేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. రత్న. రైట్, థాంక్యూ సాదిక్.